హరి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ అవధూతచింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. దత్తాత్రేయ షోడశావతారములు అనేటువంటి ఈ శీర్షిక కింద హిందూ శ్రీపాద టీవీలు సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఇప్పటివరకు 5 అవతారాల గురించి తెలుసుకున్నాం. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జననం వరకు తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి ఆయన లీలలు మొదలవుతాయి. ఒక్కొక్క అవతారంలో స్వామి చేసినటువంటి అపూర్వమైనటువంటి లీల, తదుపరి ఆయన చేసిన జ్ఞానోపదేశం, ఇవన్నీ కూడా ఈ అవతారాల్లో భాగం. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అవతారము, తెలుసుకునే అవతారము లీలా విశ్వంభర 6వ అవతారం. ఆయన విశ్వంభరుడే. విశ్వంభరుడు అంటే ఈ విశ్వమంతటిని కూడా భరించేటువంటి వాడు. భరించడం అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమైన సృష్టికి కూడా జీవాధారమై సమస్త జీవజాలాన్ని పెంచి పోషించేటువంటి వాడు. కాబట్టి ఈ స్థితి ఎవరిది అంటే శ్రీమన్నారాయణది స్థితి. సృష్టి స్థితి లయకారకంలో శ్రీమన్నారాయణది. మనకి దత్తాత్రేయుడు కూడా హరిస్వరూపమే అని భాగవతం చెప్తోంది. దత్తాత్రేయ హరి సాక్షాత్ భుక్తిముక్తి ప్రదాయక అని మనకి రుద్రయామళతంత్రంలోని వజ్రగోచ స్తోత్రంలో చెప్పబడింది. కాబట్టి దత్తాత్రేయ స్వామి విశ్వంభరుడే. అందున ఆయన సంపూర్ణ పరబ్రహ్మతత్వం కాబట్టి సమస్త సృష్టిని కూడా శాసించేది, ఇందులో నిండి ఉన్నది కూడా దత్తాత్రేయుల వారే. కాబట్టి ఆయన లీలా విశ్వంభర అవతారం చూపించడంలో విశేషమేమీ లేదు. అయితే ఈ అవతారం ఎందుకు వచ్చింది, దీని పూర్వాపరాలు ఏమిటి అది తెలుసుకుందాం. బాలదత్తుడు అంటే గత భాగంలో, అంటే 5వ భాగమైనట్టు యోగిజన వల్లభ అనే దీంట్లో దత్తస్వామి యొక్క జన్మం తెలుసుకున్నాం. దత్తుడు ఇంకా పసివాడు. ఒకసారి తల్లి ఒడిలో పాలు తాగుతున్నాడు, ఒళ్ళో పడుక్కొని పాలు తాగుతున్నాడు. చంటివాడు, పసివాడు. చూడండి ఆ మహాతల్లి యొక్క అదృష్టం ఎంత గొప్ప అదృష్టం అంటే, సాక్షాత్తు ఈ సమస్త విశ్వాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సృష్టించి వారి వారి విధి నిర్వహణని పర్యవేక్షించేటువంటి సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి పరమాత్మయే అనసూయామాత ఒళ్ళో పసిపాపడి ఆవిడ స్తన్యాన్ని తాగుతున్నాడంటే ఇంకంతకంటే పరాకాష్ఠ మరొకటి ఉండదు. అటు ఆ సమయంలో అంటే ఆ కాలంలో ఏమైందంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి, అపారమైన వరదలు వచ్చేసాయి, పంటలన్నీ కొట్టుకుపోయాయి, ఏ విధమైనటువంటి ఆధారము లేదు. దానికి విపరీతమైనటువంటి ఆందోళనకు గురైన వారైనటువంటి అనేక మంది యోగులు, మునులు, జనాభా అందరూ కూడా అనసూయామాత ఆశ్రమానికి వచ్చి అక్కడ మొరబెట్టుకున్నారు అనసూయామాతతోటి. ఇలా జరిగింది, అంతా అసలు ఆహారం లేదు తినడానికి, మాకు మొత్తం అంతా కొట్టుకుపోయి దూడ్చుకుపోతున్నది అని చెప్తే, అది పాలు తాగుతూ ఉన్న పసిబాలుడైనటువంటి దత్తుడు ఆ మాట విని ఒక్కసారి పాలు తాగడం ఆపి వాళ్ళందరికీ చిరునవ్వు చూసి తన యొక్క దివ్యశక్తితో ఆహార పదార్థాలని సృష్టించి ఇచ్చాడు. అది ఒక గొప్ప లీల. పసిబాలుడు సమస్తమైన వారి మానవ జీవాళికి కూడా కావాల్సిన ఆహార పదార్థాలని ఆయన సృష్టించాడు. ఆశ్చర్యపోయారు యోగులు, మునులు, జనులు అందరూ కూడా. పసిబాలుడు ఏంటి ఇంత అద్భుతమైనటువంటి ఇంత దివ్యలీల చూపించడం ఏమిటి అని చెప్పేసి ఇది ఒక లీల. తదుపరి మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, ఇంకా పిన్న వయసే. ఆ సమయంలో అనేక మంది ఈ యోగులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ అపురూపమైన సౌందర్యం, మామూలు సౌందర్యం కాదు. ఎందుకంటే పరతత్వం కదా, పరతత్వం యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అందులోనూ సాత్వికమైన సౌందర్యం, శాంత గంభీరమైనటువంటి సౌందర్యం, ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యమూర్తి అయినటువంటి ఆ బాలుని చూసి మురిసిపోతూ ఉండేవారు ఈ యోగులు. మురిసిపోయి ఏం చేశారు, వాళ్ళ యొక్క నిత్య అనుష్ఠానాన్ని కూడా మర్చిపోయారు. ఎంతసేపు ఆ పిల్లవాడి చుట్టూనే తిరుగుతున్నారు. మహా తపస్సులు కూడా ఆ పిల్లవాడి చుట్టూ తిరుగుతున్నారు, బాలదత్తుడి చుట్టూనే. ఏం మాట్లాడతాడా, ఏం విందామా, ఏం చెప్తాడా అనేటువంటి ఆ విషయాలతో అలా ఆ సౌందర్యాన్ని చూస్తూ ముగ్ధులైపోతూ, ఆ పిల్లవాడి యొక్క దివ్యలీలు చూస్తూ ముగ్ధులైపోతూ
ఆ చెప్పే ఆ మాటలు చూస్తూ ముగ్ధులైపోతూ అలా తిరుగుతున్నారు. ఇలా ఉండగా ఏం చేశాడు దత్తుడు, సరే వీళ్ళకు పరీక్ష పెడదామని చూశాడు. చూసి అక్కడ ఒక అద్భుతమైన ఒక అరణ్యాన్ని సృష్టించాడు తన సంకల్పంతో. అరణ్యంతో పాటు పర్వతాలు, అరణ్యము, అనేకమైన ఫలవృక్షాలు, సరస్సులు అన్నీ సృష్టించాడు. ఏమిటయ్యా ఇవన్నీ ఎలా సృష్టించాడు అంటే, దురాశని పర్వతంగా సృష్టించాడు, కామాన్ని సింహంగా సృష్టించాడు, అదేవిధంగా మదాన్ని గుర్రంగా సృష్టించాడు, మనస్సుని సరస్సుగా సృష్టించాడు, వైదిక కర్మలన్నింటినీ వృక్షాలుగా సృష్టించాడు. ఈ విధంగా అనేకమైనటువంటి మనలో మనకి ఉన్నటువంటి మన రాగద్వేషాది అరిషడ్ వర్గాలని కూడా ఆయన ఏం చేశాడంటే అక్కడ ఒక మహారణ్యంగా మార్పించాడు. అంటే వీళ్ళ దగ్గర అరిషడ్ వర్గాన్ని లాగేయాలి, లాగేసి వాళ్ళని పరిశుద్ధులు చేయాలి. అది దత్తస్వామి యొక్క ఆలోచన. అలా చేయగానే ఆ చెట్లని కూడా మంచి ఫలవంతం, అద్భుతమైనటువంటి మహాసువాసన వెలుజుతుండే పుష్పాలతోటి మిగలముగ్గిపోయి పక్వానికి వచ్చినటువంటి మధురమైన ఫలాలతోటి నిండిపోయింది. తీయ స్వచ్ఛమైన నీటితో సరస్సులు ఉన్నాయి. ఈ మునిజనం అంతా కూడా వీడేం ఎంత బాగుందో ఈ సరస్సు, ఈ అరణ్యం, ఈ ఫలాలు అనుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళకండి మీరు, అక్కడ వెళ్తే బ్రష్లు అయిపోతారు, ఆ ఫలాలు తింటే బ్రష్లు అయిపోతారు, ఆ నీళ్లు తాగితే పిచ్చివాళ్ళు అయిపోతారు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, అనవసరంగా మీలో ఉండే అరిషడ్ వర్గాల్ని లాగేశాను, మళ్ళీ అటు వెళ్తే అందులో పడిపోతారు, మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. చెప్పినా సరే వీళ్ళ సహజ ప్రవృత్తి ఏమిటంటే, ఎదురుకుండా అనుభవించే వస్తువు కనబడుతున్నప్పుడు నువ్వు వద్దు వద్దని ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. అది మానవ సహజమైనటువంటి ప్రకృతి అది. కాబట్టి దత్తుడు చెప్తున్నా వినకుండా వాళ్ళు వెళ్ళి ఆ నీళ్లు తాగి ఆ పళ్ళని కోసుకుని తిని హాయిగా కేరింతలు కొట్టుకుంటూ, వీళ్ళందరూ కూడా ఈ పెద్దవాళ్ళు కూడా ఈ యోగులు ముని అందరూ కూడా వాళ్ళ స్థాయిని వాళ్ళ ప్రవృత్తిని మర్చిపోయి, అంటే మాయలో పడ్డారు అందరూ కూడా. వెళ్ళి ఆ సరస్సు నీళ్లు తాగి ఆ చెట్ల కింద సేదతీరుతూ ఆ ఉన్న ఫలాలు కోసి తింటూ ఆ పువ్వులను ఆస్వాదిస్తూ ఉండేసరికి ఏమైపోయింది, వాళ్ళలో ఉండేటువంటి సహజమైనటువంటి శాంత సాత్విక ప్రవృత్తి అంతా పోయి తామసము రాజసము వచ్చేసాయి. మొత్తం అంతా దురాశ, మదం, కామం అన్నీ నిండిపోయాయి. వాళ్ళ మనసులన్నీ కూడా నిండిపోయి వాళ్ళే కొట్టేసుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళే తిట్టేసుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసినటువంటి దత్తుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా మళ్ళీ తన వైపు ఆకర్షించుకుంటే వీళ్ళందరూ కర్మభ్రష్టులు అయిపోయారు. మొత్తం అందరూ కూడా కర్మభ్రష్టులు అయిపోయారు. అంటే వాళ్ళు ఏదైనా కర్మ చేయడం మానేశారు. ఎందుకు, అంత ఉచితంగా దొరుకుతోంది. ఉచితంగా ఉంటే ఏ పని మనం చెయ్యం. ఏదైనా ఉచితంగా వస్తుంది అనుకోండి, నువ్వేం పర్లేదు ఇంట్లో కూర్చొని నీకు అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామన్నావు అనుకోండి, అసలు ఏ పని పాటలో కూర్చుంటాం. అసలు మీకు మనం ఇంగ్లీష్లో చెప్తాం ప్రొడక్టివిటీ అని, అటువంటివి ఉండవు. అంటే ఏ విధంగా కర్మ మనం చెయ్యం. అక్కడ కూడా అదే జరిగింది. అన్నీ ఉచితంగా కనబడుతున్నాయి. అక్కడ హాయిగా తినేసి హాయిగా నీళ్ళు దగ్గర పడుకున్నారు. వాళ్ళు కర్మభ్రష్టులు అయిపోయారు, ధర్మభ్రష్టులు అయిపోయారు. ఆ సమయంలో దత్తాత్రేయ స్వామి తన యొక్క నిజరూపంతో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. వాళ్ళ దర్శనం ఇవ్వగానే అప్పుడు వాళ్ళకి తెలివిడి వచ్చింది. ఏం చేశాడు, దర్శనం ఇస్తూనే ఆ అరణ్యాన్ని మాయం చేశాడు. అక్కడ సరస్సు, ఫలవృక్షాలు సమస్తం మాయమైపోగానే ఎప్పుడైతే ఆ దురాశ, కామము, క్రోధము, మదము ఇవన్నీ కూడా మాయమైపోయాయో, అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలండి తను ఆకర్షించి వారు బారేశాడు తన యొక్క ఎందుకంటే మా యోగమాయనే తన అధీనంలో పెట్టుకున్నటువంటి పరతత్వానికి ఇవన్నీ పెద్ద లెక్కలు ఎక్కువ. కనుసైగతోటే మొత్తం అన్నింటినీ కూడా మార్చివేయగల సమర్థుడు. ఎప్పుడైతే ఈ తను చేసిన మాయా సృష్టి అంతటినీ కూడా ఉపసంహరించుకున్నాడో అప్పుడు వీళ్ళకి అసరతత్వం బోధపడింది. అయ్యయ్యో మన భ్రష్టులం అయిపోయామే, దత్తుడు వద్దన్నా అనకుండా వెళ్ళి అనవసరంగా ఇందులో ఈ మాయలో ఇరుక్కొని ఈ విధంగా కరభ్రష్టులు అయిపోయామే బాధపడుతూ దత్తస్వామి దగ్గరకు వచ్చి ఆయన శరణు వేడారు. వాళ్ళ జ్ఞానబోధ చేయమన్నారు. వాళ్ళ మాట వినలే. ఆయన పరిగెట్టి వెళ్ళిపోతే దత్తుడు పట్టుకుందాం అనుకోని 100 మంది ఈ యోగులందరూ వెనకాల పరిగెడుతున్నారు. ఆయన దత్తా ఆగు, మమ్మల్ని ఉద్ధరించి చెప్పి
అరుస్తూ కేకలు పెడుతూ పరిగెడుతున్నారు. ఆయన వింటలే. అలా పరిగెట్టి పరిగెట్టి ఒక పెద్ద సరస్సు కనబడితే ఆ సరస్సులో దిగిపోయాడు. దిగిపోయి ఆ సరస్సులో మునిగి 100 సంవత్సరాలు ఆ సరస్సులో ఉండిపోయాడు. ఆ మడుగులో ఉండిపోతే ఈ ఈ యోగులందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు, యోగులు, ఆ మునులు, ఆ ఋషులు, ఈ వీళ్ళంతా తాపసులు అందరూ కూడా ఇంకా దత్తుడి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొంతమంది విసుగొచ్చింది. ఏం చూస్తే ఎంతకాలం ఉంటారని కొందరు వెళ్ళిపోయారు. అంటే ఇది పరీక్ష. అసలు ఏదైనా ఒక ఉపదేశం ఇవ్వాలంటే, ఒక జ్ఞానాన్ని ప్రసాదించాలంటే దానికి వాడు అర్హత ఉందా లేదా, ముందు గురువు మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి విషయం ఆ గురువు తెలుసుకోవాలి. లేకుండా ఏదో అడిగినప్పుడు ఉపదేశించుకుంటూ పోతే వాడు దాన్ని సరిగ్గా అనుసరించడు, గురువుకి చెడ్డ పేరు వస్తుంది. నేను పలానా గురువుగారి దగ్గర నేర్చుకున్నానండి, వీడు విత్తనవాదం మొదలు పెడతాడు ఈ గురువుగారి పేరు లాగి. అప్పుడు ఈ గురువు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా అయోగ్యుడికి ఉపదేశం చెయ్యొద్దు అని ప్రతి శాస్త్రము చెప్తుంది. ఆ విధంగా వీళ్ళ యోగ్యతను పరీక్షించడం కోసం స్వామి మడుగులోకి వెళ్ళిపోయాడు. విసిగిపోయినటువంటి కొందరు వెళ్ళిపోయారు, కానీ చాలామంది ఉండిపోతే 100 సంవత్సరాల తర్వాత ఈ మంచి యవ్వనంలో ఉన్నటువంటి రూపంలో దత్తస్వామి ఒక పద్మం మీద కూర్చొని పైకి వచ్చాడు. ఎలా ఉన్నాడు? అస్తవ్యస్తంగా, ఒంటి మీద గుడ్డలు లేవు, మధుపానం చేస్తున్నాడు. ఒక ఒళ్ళో తొడ మీద ఒక అందమైనటువంటి ఒక యవ్వనవతి అయినటువంటి యువతి కూర్చుంది. ఆ అమ్మాయికి కూడా బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది చూశాడు. అయ్యో, మనం ఇంతకాలం ఎదురు చూసామే, దత్తుడు భ్రష్టుడైపోయాడు, ఇది మడుగులో వీడు చేసిన పని ఇదా? సురాపానం, అమ్మాయిలతోటి స్త్రీ సమాగం ఇదా వీడు చేస్తున్నాడు, సరస్సలాపాలు, ఈ లాభాలు, ఇది భ్రష్టుడు పొందిన వీడిక, ఈయన మనకేం చెప్తాడని చెప్పేసి కొంతమంది విడిపోయారు. మిగిలిన వాడు మాత్రము, చాలామంది మాత్రము లేదులే, ఎంతమంది పరీక్షిస్తున్నాడు దత్తుడు స్వామి. దత్తుడు అంటే సామాన్యుడు కాడు, ఆయన సాక్షాత్తు పరతత్వమే, పరబ్రహ్మయే మన పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ పరీక్షలో మనం గెలవాలి, నెగ్గాలి, ఆయన దగ్గర జ్ఞానం సంపాదించాలి. కాబట్టి దత్తుడినే మనం నమ్ముకుందాం అని చెప్పి, దత్తా మాకు తెలిసిన ఎంత నేలేలని మాకు తెలుసు, మేము మాత్రం నీ పాదాలు వదలం అని చెప్పేసేసి చాలామంది ఉండిపోయారు. ఇక్కడ ఆ ఉండిపోయిన వాళ్ళందరికీ దత్తస్వామి చక్కగా చూసి తన యొక్క ఆ మాయను ఉపసంహరించుకొని తన యొక్క నిజస్వరూపముతో ఆయనకి గోచరించి ఆయన ఏం చెప్పాడంటే, నాయనలారా, మీరెప్పుడూ కూడా మీ యొక్క మీ చేయవలసినటువంటి విధి నిషేధాలు పాటించండి, ధర్మబద్ధంగా నడవండి. మీ అనుష్ఠానం, జపానుష్ఠానాన్ని ఏదైతే మీకు నిర్దేశించబడిందో ఆ విధులన్నీ మీరు తూచా తప్పకుండా నిర్వర్తించుకోండి. వేదం అయితే ఏ విధంగా ఏమి చెప్పిందో వేదవిహితమైనటువంటి కర్మలు మీకు ఇచ్చినటువంటివన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటూ ఉండండి. భగవన్నామస్మరణ చెయ్యండి. ఇలా చేసి మీరు ఆత్మజ్ఞానాన్ని పొందండి, ఆత్మతత్వాన్ని పొందండి. అలా పొందినట్లయితే నేను మీకు సన్నిహితుడిని అవుతాను అని చెప్పి దత్తస్వామి వాళ్ళకి ఆత్మబోధ చేసి అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు. ఈ జరిగినటువంటి ఎప్పుడయ్యా అంటే ఒకానొక పుష్యశుద్ధ పౌర్ణమి బుధవారం సూర్యోదయ సమయంలో పుష్యమే నక్షత్రం ఉండగా ఈ అవతారం వచ్చింది. దాన్ని లీలా విశ్వంభరావతారము అని చెప్తారు. అంటే ఒకానొక పుష్యశుద్ధ పౌర్ణమి బుధవారం సూర్యోదయ కాలంలో పుష్యమే నక్షత్రయుక్తంగా వచ్చినటువంటి ఈ అవతారానికి ధ్యాన శ్లోకం ఉంది. పూర్ణబ్రహ్మస్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షిణే. ఇది ధ్యాన శ్లోకం. అంటే పూర్ణబ్రహ్మస్వరూపాయ, పరిపూర్ణ పరబ్రహ్మ అయినటువంటి ఆ స్వరూపము కలిగిస్తూ లీలా విశ్వంభరాయ చ, అనేకమైన లీలలు చూపించేటువంటి వాడు, ఈ విశ్వమంతంలో భరించేటువంటి వాడైనటువంటి సర్వసాక్షి అయినటువంటి దత్తస్వామికి నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థంతో ఈ ధ్యాన శ్లోకము ఆ లీలా విశ్వంభర అవతారంతో పాటు వచ్చింది. ఇక్కడ ఆ రోజున అంటే ఏ
ప్రతి పుష్యశుద్ధ పూర్ణిమకు కూడా దత్తభక్తులందరూ కూడా దత్తస్వామిని చక్కగా షోడశోపచారములతో అర్చించి చక్కగా అభిషేకం రుద్ర నమక చమక సజ్జోజాత పురుష సూక్త శ్రీ సూక్త దుర్గా సూక్త సహితంగా అభిషేకం చేసి చక్కగా 9 రకాల ఫలాలు నైవేద్యం పెట్టి ఆవుకి కానీ బ్రాహ్మణుడికి కానీ ఆవుకి ఏదైనా ఇంత తినిపించడం లేదా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం, ఇది చేసినట్లయితే దత్తుడి యొక్క సంపూర్ణమైన కరుణ పొందొచ్చు. అంతేకాకుండా ఆ రోజంతా కూడా చక్కగా దిగంబర మూలమంత్రం దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనే దిగంబర మూలమంత్రము, ఒకవేళ దత్తస్వామి యొక్క ఉపదేశం ఎవరైనా మంత్రోపదేశం కూడా చక్కగా మంత్రజపం చేసుకోవడం కానీ, అదేవిధంగా దత్త చరిత్ర కానీ గురు చరిత్ర కానీ శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం కానీ అక్కలకోట స్వామి మహారాజు వారి చరిత్ర కానీ చక్కగా పారాయణ చేసుకోవడం, కనీసం కొన్ని అధ్యాయాలను చదవడం, కనీసం ఒక్క రోజులో ఒక గంటలో పూర్తయిపోయే పుస్తకాలు కూడా వచ్చాయి, అవన్నీ చదువుకోవడము. ఏమీ కుదరదండి, మేము ఉద్యోగాలు గడిపోవాలి అంటే ఇప్పుడు 9 రకాల పళ్ళు మేము పెట్టలేమండి, కనీసం 1-2 రకాల పళ్ళు నిత్యం దొరికే అరటిపండు ఉంటుంది, అలాగే సంత్రాలు ఉంటాయి, ఏదో జామ పళ్ళు ఏదో పండు మీకు దొరికిన పండు ఏదో 1-2-3 రకాల పళ్ళు నైవేద్యం పెట్టి దాంతోపాటు మహానివేదన కూడా చేయాలి. మహానివేదన అంటే మహానివేదనలో మనం పులగం అని చెప్పుకుంటాం. పులగం అంటే పెసరపప్పు బియ్యము వేసి ఉడికించుకొని దాని మీద కొద్దిగా ఆ పెసరపప్పు బియ్యం కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర వేసి ఉడికించేసి ఆ ఉడికిన అన్నం మీద ఒక బెల్లం ముక్క ఒకటి పెట్టి కాసేపు వండించి దాన్ని నివేదనగా దాన్ని కొంచెం ఆవు నెయ్యితో ప్రోక్షించి నివేదన పెడితే అది దేవతా ప్రీతికరమైనటువంటిది. ఆ నివేదన ఏదైనా అన్నము కూర పప్పు మహానివేదన అనమాట. ఇటువంటివి చేసి స్వామిని మనకు కావాల్సినటువంటి మనసులోని కోరిక చెప్పుకున్నట్లయితే దత్తస్వామి సంపూర్ణముగా అనుగ్రహిస్తాడు. అయితే ఈ అవతారానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని గణపతి సత్యానంద స్వామీజీ వారు నిర్మించడం జరిగింది. ఈ లీలా విశ్వంభరావతారానికి సంబంధించినటువంటి దేవాలయము జయలక్ష్మీపురం, మైసూరులోని జయలక్ష్మీపురంలో ఈ అవతారానికి సంబంధించినటువంటి లీలా విశ్వంభరావతారం సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని స్వామివారు నిర్మించారు. అదేవిధంగా గత భాగాల్లో చెప్పిన వాటికి కూడా మనకి అవతారాలన్నింటికి కూడా స్వామివారు ఆలయాలు నిర్మించారు. యోగిరాజు అవతారానికి బెంగళూరులోను, అత్రివరద అవతారం మచిలీపట్నంలోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలోను, దిగంబర దత్తకి ఉయ్యూరు దగ్గరున్న గండిగుంట అనేటువంటి గ్రామంలోను, అలా కాలాగ్ని సమర దత్తుడికి మైసూరులోను, అదేవిధంగా యోగిజన వల్లభ అవతారానికి ప్రొద్దుటూరులోను స్వామివారు ఆలయ నిర్మాణం చేశారు. అదేవిధంగా లీలా విశ్వంభర అవతారానికి కూడా మైసూరులో జయలక్ష్మీపురంలో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ విధంగా ఈ స్వామిని ఆ విశేషమైనటువంటి ఆ రోజున అర్చించి అందరూ కూడా సుఖ సంతోషాలు పొందండి. ముఖ్యంగా ఎవరికైతే సంధ్యావందన అర్హత ఉందో వాళ్ళు సంధ్యావందనము చేయకుండా ఏ విశేష పూజలు చేసినా ఏ విధమైనటువంటి అర్చనలు చేసినా ఫలితం ఉండదు. కాబట్టి ఎవరికైతే సంధ్యావందన అర్హత గాయత్రి ఉపదేశం ఉందో వాళ్ళు ఖచ్చితంగా ప్రాతః సంధ్యావందనం చేసిన తర్వాతే ఏ కార్యక్రమాన్ని చేయాలి. కానీ లేకపోతే వాళ్ళు చేసే పూజలు కానీ జపతపాలన్నీ కూడా నిష్ఫలము. ఈ దృష్టిలో పెట్టుకొని ఆయా అర్హతలను బట్టి వారి అవకాశాలను బట్టి చక్కగా స్వామిని అర్చించుకొని తద్వారా స్వామి యొక్క సంపూర్ణ కృపకు పాత్రులు అవుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి. అవధూత చింతన గురుదేవ్ దత్త గురుదేవ్ దత్త గురుదేవ్.